నమస్కారం. నా పేరు విశ్వనాథ్ నాయక్. ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుదీర్ఘ చరిత్ర రాజకీయ అనుభవం కలిగినటువంటి రాష్ట్ర విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈనాడు కృష్ణా నది జలాలు అత్యంత కరువు కటాక్షాలతో దుర్భిక్షంగా ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతానికి, మరీ ముఖ్యంగా పుంగునూరులోని పుంగమ్మ గుడి, పుంగమ్మ నదిని ఈనాడు ఈ యొక్క చెరువులో నదీ జలాలను, కృష్ణమ్మ నదీ జలాలు ఏ విధంగా పరవళ్లు తొక్కుతున్నాయో ఒక్కసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము చెప్తున్నాం, అత్యంత కరువు కటాక్షాలతో దుర్భిక్షంగా ఉండేటువంటి రాయలసీమ ప్రాంతాన్ని ప్రతి ఎకరాకు కృష్ణానది జలాల నుండి హంద్రీనివా కెనాల్స్ ద్వారా ఈనాడు గాలేరు నగిరి సృజల స్రవంతి ప్రతిలం ద్వారా ఈనాడు కృష్ణమ్మ నది జలాలు గ్రామీణ ప్రాంతమైనటువంటి పుంగునూరు ప్రాంతానికి నీరు రావడం చేత ఈ ప్రాంతంలోని రైతాంగం అంతా ఆనందోత్సవంతో అల్లాడుతున్నది. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పుంగునూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి మిస్టర్ పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి అభివృద్ధి అంటే అన్యాయాలు, అక్రమాలు, మానభంగాలు, మడ్డలు, దొంగతనాలు, దోపిడీలు కాదు. అభివృద్ధి అంటే ఈ విధంగా రైతాంగానికి బుక్కెడు నీళ్లు ఇచ్చి ప్రతి ఎకరాకు నీటినిచ్చి రైతాంగాన్ని మరో రైతు రాజుగా తయారు చేసేటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఆలోచన చేయి, ఎక్కడ కృష్ణా నది జలాలు, ఎక్కడ శ్రీశైలం బ్యాక్ వాటర్, ఆ ప్రాంతాల నుండి కృష్ణా నది జలాలు రాయలసీమ ప్రాంతంలోని నువ్వు పుంగునూరు పుడింగ్ అనేటువంటి ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చేటువంటి ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. ఆలోచన చేయండి ప్రజలారా. ఈ రోజు అనేక రకాలుగా కూటమి ప్రభుత్వం పైన అసత్య ప్రచారాలు చేస్తూ ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పబ్బం గడుకుంటున్నది. తెలుగుదేశం పార్టీ ఎక్కడ హంగులు ఆర్భాటాలకు పోవడం లేదు. ఈ విధంగా ప్రతి ఎకరాకు నీటినిచ్చి ఈ నీటి ద్వారా రైతులకు రాజులు చేసేటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఇది విజనరీ లీడర్ అంటే, ఇది మహోన్నతమైనటువంటి కార్యక్రమం అంటే ఆలోచన చేయమని చెప్తున్నాను. ఇప్పటికైనా ఈ యొక్క పుంగునూరు ప్రాంతంలో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ గుండాలకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి తెలుగుదేశం నాయకుల పైన అనేక రకాలుగా మీరు దాడులకు పాల్పడుతున్నారు. దీనికి మేము ఒప్పుకోం. ఈ విధంగా అభివృద్ధిని తీసుకుపోయి ఈ యొక్క రాష్ట్రం సుభిక్షంగా రైతాంగం ఉండాలని చెప్పేసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని చేశాడు. ఈ యొక్క పుంగునూరులో ప్రతి ఇంటిలో ఖచ్చితంగా 2-3 ఆవులు ఉంటాయి. పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడానికి, పాడి పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే గడ్డి కావాలి, గడ్డి బ్రతకాలంటే నీరు కావాలి. 1200 అడుగులు, 1300 అడుగులు, 1500 అడుగులు బోర్లు వేస్తే తప్ప నీళ్లు పడనటువంటి ఈ ప్రాంతంలో, కరువు ప్రాంతంలో కృష్ణా నది జలాలు ఈనాడు నీళ్లు వస్తున్నాయంటే ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలారా ఆలోచన చేయండి. ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, ఈ రాష్ట్రం మహోన్నతమైనటువంటి శక్తిగా మారాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, కూటమి నేతృత్వంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుంది తప్ప వేరే ప్రయత్నంలో కాదు. బూటకపు మాటలు నమ్మకండి. ఈ ప్రాంతానికి గతంలో ఎన్నో సంవత్సరాలుగా, దశాబ్దాల కాలంగా పుంగునూరుకు ఎమ్మెల్యేగా నిర్వహిస్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిగ్గుతో తలదించుకో. మీ ప్రాంతానికి నీకు ఓట్లు వేసి గెలిపించినటువంటి రైతాంగానికి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కృష్ణా నది జలాలను ఈనాడు జాతికి అంకితం చేశాడు. ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ
మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రాంత ప్రజల నుండి మరొక్కసారి హృదయపూర్వక రైతాంగ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై తెలుగుదేశం.